వెల్కమ్ టు మైరా మీడియా. విశాఖ దక్షిణం అనేది రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వాసుపల్లి కానివ్వండి, పొత్తులో భాగంగా వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. అసలు ఈసారి ఎలా పోతుంది, వాసుపల్లి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు లేదనేది విశాఖ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేయండి. సౌత్లో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గారు హ్యాట్రిక్ కొడతానంటున్నారు. రెండుసార్లు ఓడిపోయిన వంశీ గారు ఫస్ట్ టైం గెలుస్తానంటున్నారు. ఏంటి ఒక కార్పొరేటర్గా ఏం చెప్తారు, ఈసారి ఎవరు గెలబోతున్నారు సౌత్లో? అంటే పక్కాగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలుస్తారు. ఎందుచేతనంటే ఆయన ముందు నుంచి ప్రజాసేవ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా ప్రజా దర్బార్లు అనేది 5 దిక్కులు పెడుతున్నారు వారానికి. మంగళవారం మన ఫిషింగ్ హార్బర్ కానివచ్చు, మళ్ళీ బుధవారం వచ్చి మనోరంజన్ థియేటర్, అలాగే లక్ష్మీ టాకీస్, అలాగే మన ముస్లిమ్స్ కోసం మన 2 వార్డులకు కలిపి శుక్రవారం పూట మన ఏవిఎన్ కాలేజ్ ద్వారా ప్రతి దిక్కుల ఆయన వారానికి 5 సార్లు ప్రజా దర్బారు, మరియు ఆయన సొంత నిధుల నుంచి ప్రతి వార్డులో, ఒక వార్డు అనే కాకుండా ఈ 5 సంవత్సరాలంతా ప్రతి వార్డులో ఎవరైనా నెలల్లో బాగలేదనుకోండి, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా అంటే బలహీనంగా ఉన్నా ఈయన ముందుండి వాళ్ళు అంటే ఒక్కసారి వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఫోన్ ఆయన చెవిలో పడింది అనుకో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉండే స్థానిక నాయకులతో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి వెంటనే ఒకవేళ హాస్పిటలైజేషన్ ఏవైనా కావాలనుకుంటే వెంటనే సూపరింటెండెంట్ గారితో, కేజీఎఫ్ సూపరింటెండెంట్తో ఫోన్ చేసి మాట్లాడించి వెంటనే జాయిన్ చేయడం. అక్కడ ఉండే ఉన్న హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళ వెనక మన గణేష్ కుమార్ గారు వెనకాల ఉండేవాళ్ళు కూడా ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని హాస్పిటలైజేషన్ అది చేయించడం. అందుకే మరీ ముఖ్యంగా ఈయన లోకల్. ఇంకోటి ఏంటంటే మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా పుట్టి పెరిగారు కదా ఈయన కోట వీధిలో. ఇప్పుడు 2 సార్లు గెలిచారు. కొంచెం వ్యతిరేకత ఉంటుంది కదా, ఈయనకి అలాంటి వ్యతిరేకత ఉందంటారా లేదంటారా? వ్యతిరేకత అనేది ఈయనకి లేదు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి. అంటే ఎందుచేత చెప్తున్నాను కదా, అంటే మొన్న మీరే ఆలోచించండి, వంశీ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడతామంటే లాస్ట్ టైం వచ్చి ఈస్ట్లో అన్నారు ముందు, తర్వాత ఏమొచ్చి భీమిని వెళ్ళిపోతామన్నారు, మళ్ళీ ఎక్కడ కాకుండా ఇక్కడ పంపించారు. అదే 5 సంవత్సరాల నుంచి వాసుపల్లి గారికి తిరుగుతున్నారు ఇక్కడ. ఆయనకి గణేష్ కుమార్ గారు చూశారనుకో, అరే మా ఎమ్మెల్యే లేదా గణేష్ కుమార్ గారు అంటారు. అదే ఇప్పుడు వంశీ వచ్చి నిలబడితే ఈ వంశీ ఎవరో తెలియదు కదా పాపం. అయితే వాసుపల్లి గారు గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారండి. ఈయన కంపల్సరీ హ్యాట్రిక్ కొడతారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు, తర్వాత మన ఎంపీగా ఝాన్సీ గారు. ఏంటి పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు బాగా చేస్తున్నారండి, పరిపాలన బాగా చేస్తున్నారు. పేదలకి వాళ్ళు బాగా అన్ని కూడా కష్ట సుఖాలు చూస్తున్నారు, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు అంటే మనకి చెప్పక్కర్లేదండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సమస్యలు కనుక్కొని వాళ్ళకి మంచి జరిగేలాగా చూస్తున్నారు. ఎవరి ఇంట్లో బాగలేకపోయినా కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. తర్వాత మనం ఏం చెప్పినా కూడా అది వెంటనే స్పందించి ఆ పని చేయాలని వెంటనే వచ్చి మా వార్డులోకి వచ్చి చేసి చూస్తున్నారు. అలాగే మా కార్పొరేటర్ గారు కూడా మా రోడ్లని, డ్రైనేజీలని, కరెంట్లు పోయినా అవన్నీ కూడా చేస్తున్నారండి, మంచిగా చేస్తున్నారు. మళ్ళీ ఆడవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా మళ్ళీ తెచ్చుకుందామని మేము అందరూ ఆశిస్తున్నాం. వస్తారు, ఈసారి గెలిస్తే మంత్రి అవుతారు అంటున్నారు మీ ఎమ్మెల్యే. మరి తప్పనిసరిగా అవుతారండి. మేము అందరం కూడా ఆడవాళ్ళు అందరం కూడా ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించి జగనానికి కానుకగా ఇచ్చి మళ్ళీ మంత్రిగా మేము చూస్తాం. ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మా కష్ట సుఖాలన్నీ వింటున్నారు, మాకు అన్నీ కూడా సహాయంగా ఏ మాట చెప్పినా కూడా కాదనుకుంటా మా ఇంట్లోకి వచ్చి మా మాట తీసుకొని మంచిగా చేస్తున్నారు. కాబట్టి మాకు వాసుపల్లి గణేష్ కుమార్ అంటే ఎక్కువ అభిమానం. పని చేయలేని వాళ్ళకి వైపు ఎప్పుడు ఉండలేదు కదండి, పని చేసే వాళ్ళకే కదా మనం అభిమానిస్తాం. అది మేము ఇలా కష్టం అని చెప్పగానే మమ్మల్ని ఆదరించి అందుబాటులో ఉంటారు సార్. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కలుస్తారు, రెండమ్మ కూర్చోండి అమ్మ అని మనం చెప్పిన కష్టాలు అన్నీ వింటారు. తప్పనిసరిగా వచ్చి మాకు అన్నీ కూడా మంచి పనులు చేస్తారు సార్. మాకు అన్ని సహాయం కూడా చేస్తారు. ఎవరికి బాగలేకపోయినా గడప గడపకు వచ్చి మా బాధలన్నీ విని ప్రజా దర్బారు కూడా పెడుతున్నారు. అలాగే మా కార్పొరేటర్ గారు కూడా మేమేం చెప్పినా కూడా మా కోసం కూడా ఆలోచిస్తారు. వెంటనే ఎమ్మెల్యే గారు మా చిన్న జానకిరామ్ గారు అండి. అభిమానం చేసే పనులు కూడా కనిపిస్తున్నాయి కదా సార్. మనం వెళ్ళేటప్పుడు ఈయన మనల్ని స్పందిస్తారు, ఆ ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తారు, మన కష్ట సుఖాలు వింటారు. మరి అటువంటి వాళ్ళకి మేము ఓటేసి గెలిపించుకొని మళ్ళీ వాళ్ళ నాయకులుగా చేసుకుంటాం. కానీ ఎక్కడో వంశీకృష్ణ అంటే మాకు తెలియని వ్యక్తికి మేము ఓటేసి గెలిపించుకోలేం కదా సార్. తప్పనిసరిగా లక్కీగా కొడతారు. మళ్ళీ మినిస్టర్గా మేము చూస్తాం వాసుపల్లి గణేష్ కుమార్ గారిని. సౌతే కదా, సౌతే ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు
తెలుసండి వైసీపీ నుంచి? వైసీపీ నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. జనసేన నుంచి వంశీకృష్ణ గారు. సౌత్ ఎలా ఉండబోతుంది? సౌత్ తిరగలేదండి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చేస్తారు. హాస్పిటల్ వచ్చేస్తారా? సమస్య లేదు. ఎందుకు వస్తారంటారు? అంటే పార్టీ పరంగా మనకు సంబంధం లేదు, కానీ ఈయన మాత్రం చాలా మంచి ఆయనండి. వ్యక్తిగతంగా చాలా మంచి అయినా పేదలంటే చాలా చేస్తారనమాట. మాకు టౌన్ కొత్తలో స్కీములు వచ్చాయి. 36 సంవత్సరాలు బట్టి కమలపాకలు ఉంటున్నాం. మాకు ఆయన ద్వారా మాకు ఇల్లు వచ్చింది. వచ్చిందా? చాలా బాగా. అది కూడా చాలా బాగా, అంటే పక్క ఎదురుకుని రామకృష్ణ మీద ఉంటుంది. వాళ్ళతో చాలా పోటీ పడి గొడవ పడి మా కోసం బాగా నిలబడిన ఆయన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఎలా ఉండబోతుందండి ఇక్కడ? వంశీకృష్ణ యాదవ్ ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఓడిపోయారు, ఈసారి గెలుస్తానంటున్నారు. వాసుపల్లి గారు 2 సార్లు గెలిచారు, ఈసారి హ్యాట్రిక్ ఆయనకి. అంటే పోటీగా ఉంటుంది అంటారా? ఎలా ఉండబోతుంది? పోటీ ఉంటుందండి. అందుబాటులో ఉంటారండి మీ సౌత్ ప్రజలకి ఆయన? బాగానండి. ప్రజా దర్బార్ అని చెప్పి మంగళవారం శుక్రవారం ఒక దగ్గర పెడుతుంటాడు. చాలా అందుబాటులో ఉంటాడండి. అందరికి ఏ పని కావాలని టక్కుమని చేసి పెడతారు ఆయన. ఆయన కొంచెం కోపిష్టి, లేకపోతే అందరితో కోపం అంటే ఆయన డిఫెన్స్ ఉండడం వల్ల ఆయనకి క్యారెక్టర్ అలా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా మంచి చాలా మంచి ఆయన. చాలా మంచి. ఎలా ఉంటారు ప్రజలతో? మమ్మీకి ఎలా అవుతుంటారు? ప్రజలతో ఎవరిదైనా సరే ఏ ప్రాబ్లం ఉందని సరే అంటే ఫోన్ చేసి ప్రజా దర్బార్ పెడతారండి. ప్రజా దర్బార్కి వచ్చి నాకు ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పగానే వెంటనే ఆ పై అధికారులతో ఫోన్ చేసి వెంటనే వీళ్ళు ఉంది వెంటనే క్లియర్ చేయని చెప్పి చెప్తుంటారండి. చాలా మంచి ఆయన. జగన్ మీద అభిమానం లేకపోతే వాసుపల్లి గారి మీద? వాసుపల్లి గారి మీద ఫుల్ అభిమానం సార్. ఆ అభిమానం మీద నోటేసి పోతారా? గ్యారంటీ అతనికేనండి ఓటు. ఇల్లు వచ్చిందండి. మీ కోరికలో ఉంది? కోరిక అంటే మేము 36 సంవత్సరాలు పెట్టి కమలపాకంలో దీపంపూటిలో ఉన్నామండి. అటువంటిది ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయాయి. ఎన్ని వచ్చినా సరే మాకంటే ఏది రాలేదు సార్, ఏది రాలేదు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా మాకు ఇల్లు వచ్చింది. అదొక విశ్వాసం మాత్రం మా 36 కుటుంబాలకి ఉందండి. 36 కుటుంబాలు కూడా వాసుపల్లి గారు తిరగలేదు, రుణపడి గ్యారంటీ ఓటు వేసి వచ్చింది. ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు వాసుపల్లి గణేష్ కుమార్. అవునా? ఇప్పుడు అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? వేరే ప్రత్యేక తెలుసమ్మా? గ్లాస్ గుర్తు పోటీ చేస్తున్నారు జనసేన. ఎలా ఉండిపోతుంది? ఎవరు గెలుస్తారమ్మా ఈసారి? ఎవరు గెలుస్తారంటే మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ వస్తారు అంటున్నారు. ఎందుకమ్మా? ఎందుకు వస్తారు? ఎందుకంటే అతను చేసిన మంచి పనుల వల్ల. ఏం చేశారని మీకు? ఏడు చేశారంటే మాకు పెళ్ళే 18 సంవత్సరాలు ఇల్లుకి ఎన్నో సార్లు ఇట్టాం. అతను బట్టి మాకు ఇల్లు వచ్చింది దువ్వాడలో. ఎవరు? వాసుపల్లి గారు గతంలో రాలేదమ్మా? టీడీపీ ప్రభుత్వంలో ఎవరి ద్వారా రాలేదు. తిరిగాం 500 డీడీలు కట్టాం, తిరిగాం కూడా మాకు ఇల్లు రాలేదు. అలాగే మాకు 3 ఆడపిల్లలు అమ్మఒడి ద్వారాగా 3 సార్లు అమ్మఒడి కూడా మాకు పడ్డది. అమ్మఒడి పడ్డది. మళ్ళీ మా ఆయనకి మత్స్యకారుల ద్వారా డబ్బులు కూడా పడుతున్నాయి. అంతే. మేము చేపలోళ్ళమే. మామూలుగా మనం టీ కొట్టు పెట్టుకున్నాం. మత్స్యకారులకి రాత్రి అప్పుడు 2 గంటల టీ కొట్టు పెడతాం మేము. ఎలాంటి వ్యక్తి అమ్మా వాసుపల్లి గారు? ఎలాంటి వ్యక్తి? ఎలాంటి వ్యక్తి అంటే ఎవరికి అవసరమైనా, ఎవరికైనా ఇంట్లో సమస్యలైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేస్తారు. అతను సహాయం చేస్తారు. ఓకే. ఎక్కడైనా ఏమైనా జరిగినా వెంటనే అందుబాటులో ఉంటాడు. అతను అందుబాటులో ఉంటాడు. మీ అందరికీ అందుబాటులో ఉండి పనులు చేస్తారమ్మా ఆయన? అందుబాటులో అంతే. ఏంటంటే ఏమైనా బోట్లు ఏమైనా మునిగిపోయినా వెంటనే వస్తారు జట్టికి. మత్స్యకారులది ఏమైనా మీటింగ్ అయినా వెంటనే అందుబాటులో ఉండి. ఆయన కూడా ఒక మత్స్యకారుడే కదమ్మా? అవును, అతను కూడా ఒక మత్స్యకారులే. అంటే మీ సపోర్ట్ ఆయనకు ఉంటుందా? మీరు మత్స్యకారులే కాబట్టి మీరు ఆయన సపోర్ట్ చేస్తారా? చేస్తారా? ఓట్లు వేస్తారమ్మా? వేస్తాం మేము. ఈసారి 2 సార్లు గెలిచారు కదా, ఇప్పటికి ఏమైనా డెవలప్ చేస్తారమ్మా ఆయన? డెవలప్మెంట్ అది ఏంటంటే ఇప్పుడు అదప్పుడు మిగతా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు ఆధార్ కార్డులకి అన్నింటికి ఎంతో దూరం వెళ్ళి వాళ్ళు అమ్మాయి చేసుకోవాలి అని పరిగెట్టి. ఇప్పుడు అలా కాదు కదా, వాలంటీర్ల ద్వారా సచివాలయంకి వెళ్తే వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పుడు ఈ బియ్యం కూడా, కోట బియ్యాన్ని కూడా మేము అక్కడికి వెళ్ళి లైన్ కట్టక్కర్లేదు. కాళ్ళు కాడ కోట బియ్యం వస్తున్నాయి. ఇవన్నీ మీకు మంచి జరిగింది? మాకు అన్ని మంచి జరిగాయి కాబట్టి ఖచ్చితంగా వాసుపల్లి గణేష్ కుమార్కే వేస్తాం. మిగతా పార్టీలకి ఎందుకు ఏమి ఓటేయరమ్మా? వేయరండి. ఎవరు మాకు మంచి చేస్తే వాళ్ళకే వేస్తామండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి గెలిచి దానికి అతను మాకు మంచి చేస్తే అతనికి వేస్తాం. కానీ ప్రస్తుతానికి అయితే ఈయన మంచిగా అనిపిస్తుంది. అంతే. అంతేనా? వాసుపల్లి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు కదా? డిఫరెంట్గా వస్తారండి. ఎందుకంటే 2 సార్లు ఇప్పటికే గెలిచిన కొంత ఆయనకి ఇది ఉంది, ఫాలోయింగ్ ఉంది. నెక్స్ట్కి జగన్ గారు దీని మీద కంపల్సరీ వస్తారు. హ్యాట్రిక్ గెలుస్తారండి ఆయన? గెలుస్తారండి. హ్యాట్రిక్ కొడతారు. కొట్టబోతున్నారు. వంశీకృష్ణ ఎందుకు ఓటేరు? ఎందుకు ఓటేరు? వేరేంటే అంత ఫాలోయింగ్ లేదు సార్ ఇక్కడ. లేదు, ఆయనకి అంత ఫాలోయింగ్ లేదు. వాసుపల్లి గారికి ఉంది. ఈసారి వాసుపల్లి గెలు పక్కనండి. ఈ ముగ్గురు కలిసారు కదా, దాని ఇంపాక్ట్ ఏమున్నదా పవన్ కళ్యాణ్? లేదండి. ఇప్పుడు వాళ్ళంతా కలవడం ఇప్పుడు ప్రజల్లో ఒక ఇదేని వచ్చేసిందండి. అది వీళ్ళు ముగ్గురు కలిసిన పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. ప్రధానంగా ఈసారి వాసుపల్లి గారు హ్యాట్రిక్ కొడతానంటున్నారు మీ ఎమ్మెల్యే. 2 సార్లు ఓడిపోయిన వంశీకృష్ణ యాదవ్ మళ్ళీ పోటీ చేసి ఫస్ట్ టైం గెలుస్తానంటున్నారు. ఎవరిని గెలిపించుకుంటున్నారు? మేము వాసుపల్లి గారిని గెలిపించుకుంటాం. వాసుపల్లి గారిని. ఎందుకమ్మా?
అతను చేసిన మంచి పనులండి. ఏ పేదవాళ్ళకి లేకపోయినా సరే వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవారు, అన్నీ చేసేవారు అన్నమాట. ఏం డెవలప్ చేశారమ్మా? 2 సార్లు గెలిచారు ఆయన. ఏం డెవలప్ చేశారు మీరు ఉంటున్న ప్రజా దర్బార్ పెట్టి అందరినీ పేదవాళ్ళకి రేషన్ కార్డులని, ఇల్లులని, అంటే ఆరోగ్యం బాగోకపోయినా వాళ్ళకి ఇంటికి వెళ్ళి స్వయంగా డబ్బులు అది ఇచ్చేవారు. అది ఇవన్నీ చేస్తే గెలుస్తారమ్మా? గ్యారంటీ. మా కార్పొరేటర్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు ఇక్కడ 37వ వార్డులో. అవన్నీ గమనించి మేము మా కార్పొరేటర్కి సపోర్ట్ చేసి మేము వాజ్పేయి గారికి చేస్తున్నాం. వాజ్పేయి గారికి గెలుస్తారమ్మా? గ్యారంటీగా హ్యాట్రిక్ కొట్టారు. గెలిపించుకుంటారా? మేము గెలిపించుకుంటాం సార్. జగన్ గారి పరిస్థితి ఏంటమ్మా? జగన్ గారు గెలుస్తారా? జగన్ గారు గెలుస్తారండి. జగన్ మన వాజ్పేయి గారు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మన జగన్ రావడానికి. ఆపలేము. వంశీ గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఏమైనా అవకాశం ఉంది? అతను స్థానికంగా లేరు కదండి. అతను ఎవరో కూడా ప్రజలకు తెలియదు. సౌత్లో ఎవరికి తెలియదు. ఏదో పార్టీగా కొంతకాలం చేశారు కానీ మనకి ఈ ప్రజలకు మాత్రం అతని పరిచయం లేదు. ఈసారి మాత్రం స్థానికంగా మా వాజ్పేయి గారు వాజ్పేయి గెలుస్తారంటారు. మహిళలుగా మీ ఓటు ఆయనకేనా? ఆయనకే. 2 సార్లు గెలిచిన వాజ్పేయి 3వసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. పొత్తులో భాగంగా వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? మాకు వాజ్పేయి గణేశే గెలుస్తారు. గెలుస్తారా? ఎందుకండి వాజ్పేయి? వాజ్పేయి గణేష్ ముందు నుండి మాకు బాగా పరిచయం, మంచి పనులు చేశారు. మనకి ఏం అతనే గెలుస్తారని నమ్మకం. 2 సార్లు గెలిచారు కదా, ఏం చేశారు ఆయన? ఏం చేశారు ఆయన మీకు? చాలా చేశారు. చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉంటారా మీకు? అందుబాటులోనే ఉంటారు సార్. అందుబాటులోనే ఉంటారు. ఎందుకు ఓటు వేయాలంటారు ఆయనకి? మంచి పనులు చేసే వాళ్ళకి వేయాలి కదండి ఓటు. మరి వంశీకృష్ణ యాదవ్ 2 సార్లు ఓడిపోయారు ఈస్ట్ లో, ఇప్పుడు 3వసారి ఇక్కడికి వచ్చారు ఆయన. ఆయనకి ఎందుకు? వంశీకృష్ణ మాకు తెలియదు సార్. మాకు తెలియదు. లోకల్ కాదు ఆయన? లోకల్ ఏమో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. తెలీదా? మాకు వాజ్పేయి గణేశే బాగా తెలుసు. అవునా? ఎందుకు? ఆయన జాలాడు కదండి ఆయన. జాలైనా మనకి బాగా తెలిసిన అతను. బాగా తెలుసా? మా పండుగలు మాకు ఏ విషయాలు కానీ పిలిచినా వస్తుంటారు. వస్తుంటారు. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు ఉన్నాయండి. మెజార్టీ ఏమైనా వస్తుందా? తక్కువ మెజార్టీ? మెజార్టీ అంటే మన జనసేన దీని మీద మనకి ఎక్కువే వస్తుంది. వైసీపీ గెలుస్తుంది అంటారా? వైసీపీ హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడతారండి. వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే వాజ్పేయి, జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎవరు కొట్టేస్తారు మహిళలుగా మీరు? నేను వైసీపీకి చేస్తాను. వైసీపీకి ఎందుకమ్మా? మాకు ఇష్టం. జగన్ గారు అంటే మాకు బాగా చేశారు కనుక మేము జగన్ గారికి వేద్దాం, ఇష్టంగా చేద్దాం అనేసి మేము చేస్తున్నాం. అదేంటి చంద్రబాబు ఇంకా నేను ఎక్కువ వస్తా ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు కదమ్మా? మాకు అవసరం లేదండి, మాకు జగన్ గారు కావాలి. ఎందుకంటే అన్ని చేసిన పథకాలు మాకు నచ్చాయి. చేయూత, అమ్మఒడి అన్నీ ఇస్తున్నారు కనుక నేను కూడా చేయూత అందుకున్నాను, అన్ని బాగానే ఉన్నాయి. అందుకోసం మాకు జగన్ గారు కావాలి, జగన్ అన్నే కావాలి. అవునా? ఇప్పటికీ 2 సార్లు గెలిచారు మీ ఎమ్మెల్యే వాజ్పేయి గారు. ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. ఏంటమ్మా ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ? వచ్చేస్తారండి, వచ్చేస్తారు గ్యారంటీగా. ఎందుకు వస్తారు ఆయన? అతను మేము చూపించిన అభిమానం బట్టి, దేవుడు చూసిన మంచితనం బట్టి చేస్తారు. అవునా? ఆయన ఏం చేశారమ్మా? 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏం చేశారు? దక్షిణ నియోజకవర్గం ఏం చేశారు? అన్ని కార్యక్రమం చేశారండి. పేషెంట్లకు అంటే ఎవరికి బాగాలేకపోయినా తొందరగా వెళ్ళి వాళ్ళకి ఆదుకోవడం, డబ్బులు ఇవ్వడం అన్ని చేశారు. అతనితో పాటు మేము కూడా వెళ్ళేవారు అండి. ఇంటింటికి వెళ్ళి పేషెంట్తో డబ్బులు ఇవ్వడం కంటే చేసేవారు. అతను చేసిన అన్ని మేలు కూడా మాకు అభిమానం ఎక్కువండి అతని మీద. అంటే మీరు చెప్తే ఎవరు చెప్పినా వచ్చేవారు? పార్టీలు అతీతంగా వచ్చేవారు అమ్మాయినా, లేదంటే ఓన్లీ వైఎస్ఆర్లో పట్టించుకునేవారు ఆయన? అందరికీ వచ్చేవారండి, అందరికీ చేసేవారు. మంచి పనులు చేసేవారు అతను. మంచి పనులు చేయడం వల్ల మేము అతనికి అభిమానించి మేము చేస్తున్నాం. అవునా? ఈసారి గెలుస్తారమ్మా? గెలుస్తారండి. అంటే వంశీకృష్ణ యాదవ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ? పరిస్థితి మాకేం తెలియదు, అతనికి తెలియదు. ఈసారి మహిళలకు అయితే జగన్ గారికి ఓటు. జగన్ గారికి ఓటు. వాజ్పేయి గెలుస్తారమ్మా? అయితే గెలుస్తారండి. గెలుస్తారా? గ్యారంటీగా గెలుస్తారు. మీ ఎమ్మెల్యే వాజ్పేయి అలాంటినమ్మా? అతను పర్లేదండి, దేనికైనా గబుక్కుమని ఎవరైనా అవసరం బాగాలేకపోయినా వచ్చి చూడడం అన్నీ చేస్తారా? ఆయన ఏమన్నా పర్లేదా? ఆయన మీకు అందుబాటులో ఉంటారమ్మా? ఆయన ఉంటారండి. గబుక్కుమని మనం ఒంట్లో బాగాలేకపోయినా, ఎవరికైనా బాగాలే పేషెంట్ ఉన్నారు ఇంటికారని చెప్పినా వాళ్ళు వెళ్ళి చూస్తారు, వస్తారు అతను ఇక్కడికి. సాయం చేస్తారా? సాయం చేస్తారు. డెవలప్ చేశారమ్మా ఏరియా? నేను డెవలప్ చేశారా ఆయన? అంటే కొన్ని చేయలేదు, కొన్ని పర్లేదు అంతే. పర్లేదు. అయినా ఓవరాల్ గా పర్లేదు. జగన్ చూసి అంతే, జగన్ చూసి ముందు నుంచి వాజ్పేయి గణేష్ పర్లేదు, కొంచెం పర్లేదా? ఏదైనా గబుకుని బాగాలేకపోయినా ఇంట్లోనే ఉన్న మనిషి పేషెంట్ ఉన్న
వెంటనే వచ్చి చూడడం పలకరిస్తారు. ఏంటి బాగాలేదు అంటే వచ్చి చూసి ఏదైనా సాయం చేసేవారండి. అవునా? అయితే ఈసారి మహిళలు వాసుపల్లి గారు కోటేసి గెలిపించబోతున్నారా? గెలిచి ఇప్పటికి 2 సార్లు గెలిచిన విషయం తెలుసా ఆయన? తెలిసింది. ఈసారి గెలిస్తే ఏమవుద్ది? చూస్తాను. హ్యాట్రిక్ అవుద్ది. 3 సార్లు అవుతుంది. 3 సార్లు గెలిస్తే హ్యాట్రిక్ అవుద్ది కదా. అవును కదండి. గెలుస్తారు అయితే 3 సార్లు అయినా గెలుస్తారండి. గెలుస్తారా? గెలిస్తే మంత్రి అవుతారమ్మా పునైనా? ఏమో మనకి అవన్నీ తెలియదండి. మీరు ఓటు మాత్రం వాసుపల్లి గారికి. వాసుపల్లి గారు జగన్ సీఎం అవుతారమ్మా మరి? మరి అవుతారు. మరి అతనే రావాలి. మళ్ళీ వచ్చినా అతను రాకపోయినా మళ్ళీ మొత్తం అన్నీ మళ్ళీ మారాలి. ఇవన్నీ అతనికే మరి ఇంకా వెయ్యాలి. అతనికి వేయాలి. అయితే ఈసారి మళ్ళీ వాసుపల్లి గారు అంటారు. అంతే. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి. అంతేనండి.